మూవీ గురించి చెప్పాలంటే చాలా గలీజ్గా ఉందన్న. మూవీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే అనుదీప్ గారి సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చేది కామెడీ. సో కామెడీ వర్కౌట్ అవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, జనరస్గా నాకు నవ్వు రాలేదు. సో నాకు అంటే ఆర్గానిక్ కామెడీ లేదు, క్రింజ్ కామెడీ అంటాం కదా, అదొకటి అయిపోయింది. అండ్ అనుదీప్ గారు లేదా మిగతా క్యామియోస్ కూడా ఏదో వర్కౌట్ అవ్వకుండా ఏదో పెట్టాలి బలవంతంగా, అరే రుద్ది 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 నువ్వు నవ్వుతావా నవ్వా అని పెట్టి నవ్వించడానికి ప్రయత్నించేట్టు ఉంది, కానీ నవ్వు అయితే రాలేదు అక్కడ, అది కూడా నవ్వు రాలేదు. అండ్ సాంగ్స్ ఎక్కడో విన్నాము, ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నాం కదా, ఈ సాంగ్స్ ఎక్కడో విన్నాం కదా, ప్రీవియస్గా ఎక్కడో కాపీ ఆ రిఫరెన్సెస్ తప్ప. అండ్ సినిమాలో కూడా ఎక్కడ చూసినా మనకి ఏదో ఒక పాయింట్ రిఫరెన్స్, ఏదో ఒక పర్సన్ రిఫరెన్స్ కనిపిస్తా వాళ్ళే సెటైర్లు వేసుకొని చేసినట్టు అనిపించింది. నవ్వు రాలేదన్న. మెయిన్గా నాకు సినిమా అంటే ఎంటర్టైన్ అవ్వాలి. 3 విషయాలు ఉంటాయి సినిమా అంటే. ఒకటి ఎమోషన్తో ఏడిపించగలగాలి, లేదా 2 నవ్వించాలి, లేదా మన యాక్షన్ తోటి ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఈ వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా కాదు. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, మదర్ సెంటిమెంట్ ఉంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. అండ్ కామెడీ లేదు, ఆర్గానిక్ కామెడీ లేదు. ఆర్గానిక్ కామెడీ ఉంటే జనాలు ఆటోమేటిక్ అవుతారు. నేను ఒక్కడే నవ్వలేదు, నన్ను టెస్ట్ చేసుకున్నా, అరే నేనే నవ్వట్లేదా ఏంటి అని చూసుకున్నా. థియేటర్ ఎవరూ రెస్పాన్స్ లేదు, థియేటర్లో ఎవరూ నవ్వలేదు. అంటే ఓకే నా తప్పు కాదు అనే ఫీలింగ్కి నేను అది చూసుకున్న తర్వాత వచ్చా. సో నాకైతే ఓవరాల్గా సినిమా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. బట్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ గారిని ఇప్పటిదాకా మనం చూడని ఒక కామెడీ రోల్లో చూసాం. ఆయన కామెడీ చేస్తారో అనడానికి ఎగ్జాంపుల్ ఈ సినిమా అనొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లేదా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంది, కానీ కామెడీ చేయలేదు ఆయన ఇప్పుడు కూడా. ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కాయదులవర్ పెర్ఫార్మెన్స్, ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అది చాలా చాలా బాగుంది. మిగతా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్లో లోపం లేదు. బట్ లైలాతో పోల్చుకుంటేనా, నాకు లైలాయే బాగుంది అనిపిస్తుంది. నేను లైలానే ఎంజాయ్ చేశాను ఓపెన్లీ స్పీకింగ్. నాకు అందుకే, ఎందుకంటే దాంట్లో కొంత ఉంది, ఒక ఆర్గానిక్ ఫీలింగ్ ఉంది. ఇందో ఆర్గానిక్గా లేదు కామెడీ, ఏదో బలవంతంగా ఇరికించి మధ్యలో స్పేస్ లేకపోయినా ఒక ఇరికించి పెడతాం కదా, పట్టకపోయినా అలా పట్టి పెట్టి నవ్వండ్రా అన్నట్టు ఉంది, నవ్వు రాకుండా. అదొక్కటే ప్రాబ్లం అన్న. మిగతా సినిమా పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. అండ్ స్టోరీల గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే స్టోరీ ఉండదు, స్టోరీలు లేవు కూడా. నవ్వుకోవడానికి వచ్చాం, నవ్వించాలి, ఆ పని పూర్తిగా ఫిల్ చేయలేదు అనేది నా ఫీలింగ్. అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే పెర్ఫార్మెన్సెస్కి మాత్రమే రేటింగ్ ఇస్తాను నేను. స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ వీటికి ఇవ్వను. పెర్ఫార్మెన్సెస్ కోసం 1.5 ఇస్తాను. ఫ్లాప్కి అమ్మ మూడు. యాక్టింగ్ ఓకే సార్, యాక్టింగ్ ఎక్కడ పేరు పెట్టను, కానీ ఆ సినిమాలో కామెడీ లేదు. నవ్వుకోవాలి అనుకుంటే పక్కన ఎవడో నవ్వుతే ఆడు చూసి నేను నవ్వాల్సి వచ్చింది సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీరు 20 కోట్లు పెట్టి సినిమా తీశారు సార్. నేను ఇప్పుడు చెప్తున్నా మీడియా ముందు, 2 కోట్లు వస్తే గొప్ప. ఈ వారం రోజులు లెక్క వేసుకొని కావాలంటే. తెల్లారి ఎవడు రాడు సార్, రేపు తెల్లారి చెప్తున్నాగా ఘోరం. సంక్రాంతికి వచ్చిన సినిమాలో కూడా స్టోరీ లేకపోయినా ఆడాయి కదా, అవిటికంటే బెటర్ సార్. ఇప్పుడు నేను వాటి గురించి చెప్పట్లేదు సార్. ఫంకీ సినిమా నాకు నచ్చలేదు, డిజపాయింట్ చేసింది. విశ్వక్సేనానికి మంచి డిజాస్టర్ పడింది. అంటే ఈ మధ్య కాలంలో అన్ని కామెడీ మూవీస్ అవన్నీ రావడం వల్ల ఇది కామెడీ తగ్గింది అనిపించి మీకు అనిపించలేదు అనుకోవచ్చు మరి? ఇందులో ఒక ఎమోషన్ లేదు, ఒక స్టోరీ లేదు, కామెడీ డైలాగ్ ఉన్నాయి, కానీ ఈ ఉపయోగం ఏంటి దానివల్ల? సినిమా అనేది ఎవడన్నా రిలీఫ్ కోసమో, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. నువ్వు 2 గంటలు నరకం చూపించావు, నాకు ఎలా అవుద్ది హ్యాపీనెస్? ఇట్టే ఎలా అవుతుంది సినిమా? ఏమంటున్నారంటే సంక్రాంతి కూడా వచ్చిన సినిమాల్లో కూడా స్టోరీ లేకపోయినా ఆడాయి కదా, ఆ లెవెల్లో ఆడదంటారా? బస్సు నేను వాడి గురించి చెప్పట్లేదు, ఈ సినిమా గురించి చెప్తున్నా. నాకు ఫంకీ సినిమా నచ్చలేదు. స్టోరీ లేదమ్మా, స్టోరీ లేదు సినిమాలో, కథ లేదు, ఒక ఎమోషన్ లేదు. దానివల్ల జనాలు కనెక్ట్ అవ్వరు సినిమాకి. హీరోయిన్ బాగుంది, సో సినిమా బాగా. చెప్పాలంటే ఫంకీ నిజంగా మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే చూడాలి ఫంకీ. అది బ్రో అంత మంచిగా ఉంది. సినిమాలో ఏం నచ్చింది ఏం నచ్చలేదని పక్కన పెట్టేస్తే సినిమా నచ్చింది బ్రో, అది. సో నేను ఎందుకంటే అనుదీప్ అన్న సినిమా చూశాను. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది, కాబట్టి నేను ఇవన్నీ చెప్పుకోను, కానీ చెప్పాలి, ఎందుకంటే మీరందరికీ తెలవాలి కదా. సో గలీజ్గా ఉంటుంది. ఆ రేంజ్ ఈ రేంజ్ అని నేను చెప్పను బ్రో, ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఒక రేంజ్లో కామెడీ తీసుకొస్తారు మన అనుదీప్ అన్న. సో ఈసారి అనుదీప్ అన్న రేంజ్లో కామెడీ ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్నది 3, దీంట్లో ఉన్నది 300 తేడా ఉంటుంది బ్రో. అవును బ్రో, నిజంగా చెప్తున్నాను.
అంటే ఆ వ్యాలంటైన్స్ డే విశ్వక్సేన కలిసి రాలేదేమో కానీ ఈ వ్యాలంటైన్స్ డే మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చింది కంబ్యాక్ బ్రో, నిజంగా కంబ్యాక్ బ్రో. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. అంటే ఒక్కొక్క సీన్ అని చెప్పేసి నేను కట్ చేసి చెప్పనులే కానీ సీన్లన్నీ బాగున్నాయి. ఒక్కొక్క కామెడీ కట్ చేసి చెప్పను, కామెడీలన్నీ బాగున్నాయి. సో ఫిబ్రవరి కలిసి వచ్చిందంట. ఈసారి కలిసి వచ్చింది బ్రో. అంటే లాస్ట్ ఇయర్ కలిసి రాలేదు కానీ ఈసారి కలిసి వచ్చింది. అంటే ఇది విశ్వక్సేన్కి కలిసి వచ్చిందని చెప్పడం కన్నా అనుదీప్కి కలిసి వచ్చిందని చెప్పడం చాలా బాగుంది నాకు. ఎందుకంటే మన విశ్వక్సేనని నిజంగా మాస్కా దాస్ అంటే ఆ యాంగిల్లో చూసాము, మాస్ యాంగిల్లో చూసాము. ఫస్ట్ టైం ఒక కామెడీ రోల్లో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ రోల్లో ఇక్కడ చూసాము. అంటే నేను విశ్వక్సేనని చూస్తుంటే నాకు విశ్వక్సేన లేకుంటే అనుదీప అంటే అలా అనిపించింది. సో మధ్యలో కొన్ని చోట్ల వాయిస్ విన్నా కానీ విశ్వక్సేన గురించి డబ్బింగ్ ఏమని చెప్పేశాడేమో అనుదీప్ అన్నట్టుగా వచ్చింది. సో వాయిస్ కూడా చేంజ్ చేశాడు, చాలా బాగుంది బ్రో నిజంగా. ఏం చెప్తాం, వాట్ నాట్, చాలా బాగుంది సినిమా అయితే, చాలా మంచిగా ఉంది. జాతిరత్నాల తర్వాత అనుదీప్ ప్రిన్స్ అని ఒక సినిమా తీసిండు, అది అటర్ ఫ్లాప్ అయింది. బ్రో నిజంగా చెప్తున్నా బ్రో, ప్రిన్స్లో కూడా చాలా మెచ్యూర్ కామెడీ ఉంటుంది బ్రో, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వేరే షెడ్ హీరో తీసాడని చెప్పేసి వీళ్ళు పట్టించుకోలేదు. కానీ అనుదీప్ గారికి విశ్వక్సేన్ గారికి నిజంగా కంబ్యాక్ బ్రో. ప్రిన్స్ మూవీ కూడా మీరు నచ్చలేదని చెప్పారు కానీ ప్రిన్స్ మూవీ కూడా చాలా బాగుంటుంది. క్రింజ్ కామెడీ అంటున్నారు కదా, వన్ లైన్ పెద్దగా ఏం ఎంజాయ్ చేసేలా లేవని అంటున్నారు. క్రింజ్ అంటే ఏంటి బ్రో, ఒకసారి నాకు చెప్తారా ప్లీజ్? క్రింజ్ అని అంటే వేసినా కూడా పెద్దగా అవన్నీ పాత పురాణం దాన్ని క్రింజ్ అంటారా? మామూలుగా అట్లా అంటూ ఉంటారు కదా. క్రింజ్ అంటే ఏందో ఒకసారి చెప్పండి బ్రో. క్రింజ్ అంటే ఇప్పుడు అదే ఈ సోషల్ మీడియాలో ఉండే అంతా అదొక మాట ఎవడో ఎత్తుకొచ్చిండు, ఆ మాటను తీసుకొచ్చి మనం ఎత్తుకొచ్చి క్రింజ్ అని చేస్తున్నాంలే. కానీ క్రింజ్ అంటే ఒకటే బ్రో, రొట్టె అలా లేదు బ్రో. సినిమా అలా ఉంటే నేను మీకు రివ్యూ చెప్తుండే కాదు. సో సినిమాని మనసు పెట్టి చూడండి, సినిమాని కళ్ళు పెట్టి చూడండి, అనుదీప్ని మనసులో పెట్టుకొని చూడండి. అనుదీప్ కనబడ్డాడు బ్రో సినిమాలో. అనుదీప్ మార్క్ ఎక్కడ మీకు కనబడేది? ఇంకా అనుదీప్ అనే కనబడ్డాడు, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది బ్రో, పండింది. అంటే ఎలా అంటే గలీజ్గా ఉంటుంది, అలా పండింది బ్రో. అంటే గలీజ్గా ఉంటుంది అంటే బ్యాడ్గా కాదు, సినిమాలో డైలాగ్. సో మనోడు చెప్తూ అట్లా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి ఏడిపిస్తాడు బ్రో. నిజంగా బాగుంది బ్రో. హీరోయిన్ బాగుంది, హీరోయిన్తో కెమిస్ట్రీ. అంటే హీరోయిన్ ఎక్కడ కనబడ్డా హీరోయిన్కి మాత్రం మంచి ఎలివేషన్లు ఉన్నాయి బ్రో, హీరో కూడా లేవన్నీ ఎలివేషన్లు. ఇంపార్టెన్స్ అంటే ప్రతి క్యారెక్టర్లో హీరో ఎక్కడుంటే హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడ ఉండాలి. సో అంత బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా విశ్వక్సేన గురించి, తలలో ఉంటుంది పేను, హిట్ కొట్టాడయ్యా మా విశ్వక్సేను, అది